బడ్జెట్లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు ప్రతిపక్ష నేత కేసీఆర్. ప్రభుత్వానివి మాటలు తప్ప చేతలేం లేవన్నారు. ప్రజల ఆకాంక్షలు సర్కారు పట్టించుకోలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. లోయర్ మిడ్ మానేర్ను సందర్శించారు కేటీఆర్. రాష్ట్ర బడ్జెట్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్. బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లిందన్నారు. రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్లు అర్థమవుతుందన్నారు. దళిత బంధు ఊసే ఎత్తలేదని, గొర్రెల స్కీమ్ను కంప్లీట్గా మూసేస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్పారు. ఒక కొత్త పథకం ప్రవేశపెట్టలేదని ఫైర్ అయ్యారు కేసీఆర్. అసెంబ్లీ బడ్జెట్ సెషన్కు హాజరైన కేసీఆర్ మధ్యలోనే బయటకు వచ్చి మీడియా పాయింట్లో మాట్లాడారు. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేదిగా ఉంది. ఏ ఒక్క వర్గానికి కూడా ఒక స్పష్టమైన హామీ లేదు. రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ప్రభుత్వం. ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో, రైతు భరోసా పేరిట పథకంలో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అంకెల గారడి తప్ప 6 గ్యారెంటీల ముచ్చటే లేదన్నారు. ఇది దశ దిశ లేని బడ్జెట్ అన్న హరీష్, మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మస్తుతి పరనింద. 6 గ్యారెంటీలు నీరుగారిపోయినాయి, సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి ఆగమ్య గోచరమైంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను కూడా తీవ్ర నిరాశపరిచిందని చెప్పుకోక తప్పదు. ఆకాంక్షలను పట్టించుకుని ఆంక్షల పద్దు బడ్జెట్ అని విమర్శించారు ఎమ్మెల్యే కేటీఆర్. 6 గ్యారెంటీలను గంగలో కలిసిన కోతల ఎగవేతల బడ్జెట్ అని ఎక్స్లో పోస్టు పెట్టారు. విధానం లేదు, విషయం లేదు, విజన్ లేదు, పేర్ల మార్పుతో ఏ మార్చిన డొల్లా బడ్జెట్ అన్నారు. బడ్జెట్లో అన్నదాతలకు సున్నం పెట్టారన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం, మహాలక్ష్మిలను మహామోసం చేశారని మండిపడ్డారు కేటీఆర్. రాష్ట్ర బడ్జెట్లో అన్ని అబద్ధాలు, అభూత కల్పనని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రైతులతో పాటు మహిళలు, యువతను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బడ్జెట్లో పెన్షన్, జాబ్ క్యాలెండర్ ఊసేలేదన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి ఏం చేయలేదన్నట్లు క్రియేట్ చేస్తున్నారన్నారు ప్రశాంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా కూడా బడ్జెట్ విన్న తర్వాత చాలా నిరాశకు లోను కావడం జరిగింది. ఈ బడ్జెట్ మొత్తం ఓ అభూత కల్పనగా, ఓ అబద్ధాల పుట్టగా ఉందని చెప్పి నా అభిప్రాయం. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంతో తెలంగాణను ధాన్యాగారంగా మార్చామన్నారు కేటీఆర్. 8 నెలలుగా కాళేశ్వరం నుంచి నీరు లిఫ్ట్ చేయకుండా పంట పొలాలను, ప్రాజెక్టులను ఎండబెడుతున్నారన్నారు. కాళేశ్వరంలో ఏర్పడిన చిన్న లోపాన్ని సాకుగా చూపి ఈ ప్రాజెక్టు విఫలయత్నంగా చూపే ప్రయత్నం చేశారన్నారు. కరీంనగర్ మానేరు ప్రాజెక్టును పరిశీలించారు కేటీఆర్. రాజకీయపరమైన కక్ష పెట్టుకొని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్లో నీళ్లు ఇవ్వకుండా మళ్ళీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని, లేదా వర్షాలు పడలేదని, తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు, రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు. కేటీఆర్ లోయర్ మానేర్ సందర్శనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కరీంనగర్ జిల్లా నేతలు పాల్గొన్నారు.